शतवर्ष पूजकान् कार्यान्नौमिन्याय सुधारता गुरुरिष्टदैवतमिति तत्पादसञ्जीवम् प्राप्तं मां परिपालयेत् सततं यतीविदः चित्तं मद्गुणदोषचिन्तनविधौ गुरु त्वभङ्गुरियुगलं स्वामी सिद्धिः वेदेश मुनिसत्पादा सेवा प्राप्तवैभवा यादवाज्ञानवरसुखादिजातारां श्रीमण्डलमध्यस्थः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णोदयाः तां नमस्ते गुरून्मम श्रीगुरुभ्यो नमः। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। हरिकथामृतसार गुरुगणकरुणमुदापनित्य परमपदनाथरदिक्यवधू श्रीगुरुभ्यो नमः। हरि ओम। पदव पद्यं मातृका नमस्कार आचार्य। हरे जप ನೇತ್ರಗಳಲ್ಲಿ ವಸಿಷ್ಠ ವಿಶ್ವಾಮಿತ್ರ ನೇತ್ರಗಳಲ್ಲಿ ವಸಿಷ್ಠ ವಿಶ್ವಾಮಿತ್ರ ಭಾರದ್ವಾಜ ಗೌತಮನ ಭಾರದ್ವಾಜ ಗೌತಮನ ಅತ್ರಿಯ ಜಮದಗ್ನಿ ನಾಮಗಳಿಂದ ಕರೆಸುತ್ತಲೀ ಪತ್ರತಾಪಕ ಶಕ್ರ ಸೂರ್ಯ ಧರಿತ್ರಿ ಪರ್ಜನ್ಯಾದಿಸುರರು ಜಗತ್ರಯೇಶನ ಭಜಿಪರು ಅನುದಿನ ಪರಮ ಭಕುತಿಯಲಿ ನೇತ್ರಗಳಲ್ಲಿ ವಸಿಷ್ಠ ವಿಶ್ವಾಮಿತ್ರ ಭಾರದ್ವಾಜ ಗೌತಮನತ್ರಿಯ ಜಮದಗ್ನಿ ನಾಮಗಳಿಂದ ಕರೆಸುತ್ತಲೀ ಪತ್ರ ತಾಪಕ ಶಕ್ರ ಸೂರ್ಯ ಧರಿತ್ರಿ ಪರ್ಜನ್ಯಾದಿಸುರರು ಜಗತ್ರಯೇಶನ ಭಜಿಪರನುದಿನ ಪರಮ ಭಕುತಿಯಲಿ. ಪದಚ್ಛೇದ. ನೇತ್ರಗಳಲ್ಲಿ ವಸಿಷ್ಠ ವಿಶ್ವಾಮಿತ್ರ ಭಾರದ್ವಾಜ ಗೌತಮ ಅತ್ರಿ ಜಮದಗ್ನಿ ನಾಮಗಳಿಂದ ಕರೆಸುತ್ತಲಿ ಪತ್ರತಾಪಕ ಶಕ್ರ ಸೂರ್ಯ ಧರಿತ್ರಿ ಪರ್ಜನ್ಯಾದಿ ಸುರರು ಜಗತ್ರಯೇಶನ ಅನುದಿನ ಪರಮ ಭಕ್ತಿಯಲಿ ಭಜಿಪರು. ಶಬ್ದಾರ್ಥ. ನೇತ್ರಗಳಲ್ಲಿ ప్రతి ఒక్క జీవి యొక్క కళ్ళల్లో వశిష్ఠ ఋషి గారు వశిష్ఠ అనే పేరుతో విశ్వామిత్ర అనే పేరుతో
భారద్వాజ అనబడే పేరుతో, గౌతమ అనబడే పేరుతో, అత్రి అనబడే పేరుతో, జమదగ్ని అనబడే పేరుతో నామగడింద. ఈ నామములతో కరెసుతది పిలువబడుతూ పత్రతాపక అనే పేరు కలిగిన రుద్రదేవుడు, శక్ర ఇంద్రదేవుడు, సూర్య భగవాన్, ధరిత్రి భూమాత, పర్జన్యాది మేఘాభిమానమైన దేవత, వీళ్ళే మొదలైనటువంటి దేవతలు. వీళ్ళందరూ కూడా జగత్రయేషణ త్రిలోకాధిపతి అయిన పరమాత్ముని అనుదిన ప్రతినిత్యం కూడా పరమ భక్తి అలి విశేషమైన భక్తితో భజిపరు, భజన చేస్తారు అని శబ్దార్థ. స్వల్పంగానే ఉంది. మన అందరి కళ్ళల్లో నిన్న ఒక రకంగా చెప్పారు. మన కళ్ళల్లో కుడి కంటిలో ఒక స్తంభము వలె నిల్చుని ఉన్న పరమాత్మ, తాడులా ఉండే లక్ష్మీ అమ్మవారు, కట్టబడిన దూడ వలె ఉన్న ముఖ్య ప్రాణమూర్తి. ఇలా చాందోగ్యోపనిషత్తులో ఉండేటటువంటి తత్వాన్ని చింతన చేయడానికి నిన్న ఒక రకంగా చెప్పడం అనేది జరిగింది. అంత మాత్రమే కాకుండా మన కళ్ళల్లోనే భగవంతుడు ఎన్నో రూపాలతో వశిష్ఠ, విశ్వామిత్ర, భారద్వాజ, గౌతమ, అత్రి, జామదగ్ని అనబడే పేర్లతో, జమదగ్ని అనబడేటటువంటి పేర్లతో తను పిలువబడుతూ ఉంటాడు. సన్నిహితుడై ఈ నామములతో పిలువబడుతూ ఉంటాడు. పత్రతాపక శక్ర సూర్య, రుద్రదేవుడు, శక్ర అంటే ఇంద్రదేవుడు, సూర్య భగవాన్, ధరిత్రి భూమాత, మేఘాభిమాని దేవతలు మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా ఇటువంటి ఈ జగత్స్వామి అయినటువంటి నారాయణుడిని విశేషంగా అన్ని ప్రతినిత్యం కూడా నిరంతరముగా అత్యంత భక్తితో భజిస్తారు అని చెప్తున్నా. అర్థమైందా అండి? పత్రతాపక అంటే రుద్రదేవుడు, పత్రతాప అనే పేరు కలిగిన రుద్రదేవుడు. పత్రతాప అంటారు రుద్రదేవుడు. అలాగే శ్వేతతారాసురేశ్వర నయనే రక్తరాజుస్తూ రుద్రో గౌతమ నామక కృష్ణతారాసితో వహ్ని జమదగ్నిస్మృత గమనీయాదిత్య సంస్థో విశ్వామిత్ర విధస్థిత వారివో వరుణ సాక్షాత్ భారద్వాజ విధస్తత ధరావర్తిని సంస్థా పృథివీ కశ్యపరామిక ఉత్తరాయాం జునాంనాయాం భారతి యత్రి నామిక ఏతే యక్షీణ మనసః సప్తదేవ ఉపాసతే. చూడండి, ఈ పద్యానికి సంబంధించిన ఒక విశేషాంశ భావ ప్రకాశిక గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మానస స్మృతి అనబడే గ్రంథంలో చెప్పబడిన విషయం. ఈ దేవతలందరూ కూడా అక్కడక్కడ ఉన్న ఆ భగవంతుడిని ఉపాసన చేస్తారు అని చెప్పారు. కళ్ళల్లో ఎక్కడెక్కడ ఉంటాడు పరమాత్మ అని అడిగితే శ్వేతతారాస్థిత, కళ్ళల్లో ఉండే తెలుపు, కంటి గుడ్డిలో ఉండేటటువంటి తెలుపు,
ఆ తెలుపుదనంలో చంద్రో వశిష్టాఖ్య సురేశ్వర నయనే రక్తరాజిస్తూ రుద్రో గౌతమ నామక. చంద్రాని, వశిష్టాని, ఇంద్రాని ఈ రకంగా పిలువబడతాడు పరమాత్మ. అలాగే నయనే రక్తరాజిస్తూ కళ్ళల్లో ఎరుపుదనం ఉంటుంది కొద్దిగా గంటె దప్పల దగ్గర. ఆ ఎరుపుదనంలో రుద్రో గౌతమ నామక, గౌతమ అనే పేరుతో పిలువబడేటటువంటి రుద్రదేవుడు ఉంటారు. అర్థమైందిగా? కళ్ళల్లో ఉండే తెలుపు తనములో చంద్రుడు వశిష్ఠ అనే పేరుతో ఉంటాడు. రక్త వర్ణములో ఉండునటువంటి భాగములో రుద్రదేవుడు గౌతమ అనే పేరుతో ఉంటాడు. కృష్ణతారా స్థితో వన్ని, కళ్ళల్లో నలుపుదనం ఉండే నల్లని గుడ్డు, ఆ నలుపుదనంలో ఉండే నలుపుదనంలో వన్ని అగ్నిదేవుడు జమదగ్ని అనే పేరుతో పిలువబడతాడు. గమనీయాదిత్య సంస్థో విశ్వామిత్రాభిధ స్థిత, గమనీయ ఆదిత్య సంస్థ విశ్వామిత్రాభిధ స్థిత. ఇక మనోహరమైనటువంటి ఆ కళ్ళల్లో ఉండే మనోహరత అనే దానిలో ఆదిత్య సంస్థ విశ్వామిత్రాభిధ, ఆదిత్యాంతర్గతుడై విశ్వామిత్ర అనే పేరుతో పిలువబడతాడు పరమాత్ముడు. కళ్ళల్లో ఉండే వారిగా అంటే నీళ్లు, ఆ నీళ్లలో ఆ వరుణదేవుడు భారద్వాజ్ అనే పేరుతో ఉంటాడు. అధరావర్తిని సంస్థ, ఆ కళ్ళలో కింది భాగం ఉందే అక్కడ పృథ్వీదేవి ఉంటారు. ఆవిడ కశ్యప నామిక, కశ్యప అనే పేరుతో పిలువబడతారు. ఉత్తరాయం పైన ఉండేటటువంటి భాగం, అక్కడ జున్నాంనాయాం జూనామకురాలై భారతీదేవి అత్రి అనబడే పేరుతోను పిలువబడతారు. ఏతే యక్షీణ మనసహ సప్తదేవ ఉపాసతే. ఈ రకంగా ఈ దేవతలందరూ కూడా అక్కడక్కడ సన్నిహితుడై ఉన్న ఆ పరమాత్ముడిని విశేషంగా ఉపాసన అనేది చేస్తారు అని చెప్తుందా? అర్థమైందా అండి? కళ్ళలో ఏ భాగంలో ఉంటారు అని. సరే, గౌతమో నామ రుద్ర. విజ్ఞాపై నిత్య అలాగే ఈ రకంగాను కూడా వివరణ అనేది ఉంది. అంటే ఇదే ఇంకొంచెం విస్తారంగా చెబుతారు. బృహదారణ్యకోపనిషత్తులో వచ్చేటటువంటి విషయం ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విశ్వరూపి అయినటువంటి భగవంతుడు విష్ణు అనే పేరుతో పిలువబడుతూ రమావాయుష్ట సంస్థితో, రమావాయు ఈ ఇద్దరిలోనూ కూడా వారి కుడి కంటిలో సన్నిహితుడై ఉంటాడు. దక్షిణాక్షీణ కుడి కంటిలో సన్నిహితుడై ఉంటాడు అని. అలాగే గౌతమ నామ రుద్రస్సు సర్వజ్ఞత్వ ప్రకీర్తిత. గౌతమ అనేటటువంటి పేరుతో ఉన్న భగవంతుడు సర్వజ్ఞుడే ఉండడం వలన గౌతమ అని పిలువబడతాడు. యద్యపి రుద్రదేవుడు గౌతమ నామకులై ఉంటారు,
ఆ రుద్రాంతర్యామి అయిన పరమాత్మ గౌతమ అని పిలువబడతాడు. ఎందుకు అంటే సర్వజ్ఞుడై ఉండడం వలన అని. అలాగే పూర్ణత్వాత్ విశ్వతో విష్ణు రమాయా స్త్రీషు పూర్ణత వాయు జీవేషు పూర్ణత్వాత్ యశోజ్ఞాన సుఖాత్మక. పూర్ణమై ఉన్న పరమాత్మ రమాదేవి ఎందు కూడా పూర్ణమైన స్త్రీ రూపముతో ఉంటాడు. వాయుదేవుడు సకల జీవుల్లో పూర్ణంగా ఉంటారు. పూర్ణత్వాత్ యశోజ్ఞాన సుఖాత్మక. పూర్ణమై ఉండడం వలన వాయుంతర్గతుడైన పరమాత్మ పూర్ణమై ఉండడం వలన యశోజ్ఞాన సుఖాత్మకుడై ఉంటాడు. ఇక పర్జన్య అనేవారు వాజమన్నం భరేత్యత, యోగ్యమైన అన్నాన్ని సృష్టి చేస్తాడు, భరణ చేస్తాడు అన్నంతో. కాబట్టి భరద్వాజ అనే పేరుతో పర్జన్యుడు ఉంటాడు. వృష్టైవ విశ్వామిత్రాఖ్య, ఇక వర్షము అనేది కురిపించి ఆ వర్షముతో అన్నాన్ని ధారణ చేస్తారు కాబట్టి విశ్వామిత్ర అనే పేరుతో పిలువబడతారు. ఆదిత్యుడు ప్రకాశితాత్, ప్రకాశించడం వలన విశ్వం విజ్ఞాపయేత్ నిత్యం, ఆ సమగ్రమైన విశ్వాన్ని భగవంతుడికి తెలియజేస్తాడు. కావున అగ్నిస్తు జమదగ్నిక, అగ్నిదేవుడు జమదగ్ని అనే పేరుతో ఉంటాడు. జాతం నితం చాత్యస్మాత్ వశిష్టాఖ్యాస్తు వాసవ, ఇంద్రదేవుడు వశిష్ఠ అనే పేరుతో జాతం నితం చాత్తి, యోగ్యమైన ఆహారాన్ని తను హుతమైనది తీసుకుంటారు. కావున వశిష్ఠ అనే పేరుతో పిలువబడతారు. వసతాం ఉత్తమ యస్మాత్ పృథ్వీ కశ్యపనామిక, ఉండేటటువంటి వాళ్ళలో ఉత్తమురాలు పృథ్వీ కాబట్టి కశ్యప అనే పేరుతో పిలువబడతారు. మేషు పృష్టం పిబేత్యత్కం శయానైవ హి సా సదా యువరాత్రి సంప్రోక్త తత్స్థైర్హి ఉతమద్యతే. పిబేత్యత్కం శయానైవ హి సా సదా ద్యౌరాత్రి సంప్రోక్త ఉతమద్యతే. ఇక భారతీదేవి మొదలైనటువంటి వాళ్ళు కూడా కళ్ళలో ఉండేటటువంటి కారణాన్ని చెప్పుకుంటూ వస్తారు. సర్వజ్ఞుడే ఉండడం వలన రుద్రదేవుడు గౌతమ అని పిలువబడతాడు. వర్షముతో అన్నాన్ని సృష్టి చేస్తాడు కాబట్టి పర్జన్యుడు భారద్వాజ అని పిలువబడతాడు. విశ్వాన్ని ప్రకాశింపజేస్తాడు కాబట్టి ఆదిత్యుడు విశ్వామిత్ర అని పిలువబడతాడు. సృష్టించబడిన పదార్థాలన్నీ కూడా భక్షణ చేస్తాడు కాబట్టి అగ్నిదేవుడికి జమదగ్ని అని పేరు వస్తుంది. వాసమై ఉండేటటువంటి వాళ్ళలో, ఉత్తములైనటువంటి వాళ్ళలో, వాసమై ఉండేటటువంటి వాళ్ళలో పృథ్వీ ఉత్తమురా కాబట్టి కశ్యప అనే పేరుతో పిలువబడతారు. వాసమై ఉండేటటువంటి వాళ్ళలో ఇంద్రదేవుడు ఉత్తముడే ఉండడం వలన వశిష్ఠ అనే పేరుతో పిలువబడతాడు. ఇక కశ్యప అనే పేరుతో పృథ్వీమదేవి పిలువబడతారు. ఎందుకు అంటే కమ్ అంటే వర్షం, శ అంటే వర్షాన్ని అంటే నీళ్లని శయనము చేసేట్టు అంటే నీళ్లను శయనింపజేశారు కావున, శయనమై ఉంటూ పానం చేస్తారు కావున కశ్యప అని భూదేవికి పేరు. వాగాభిమాని అయినటువంటి భారతీదేవి ద్విశబ్ద వాచ్యురాలై తను విశేషంగా ద్యునామకురాలై ఉంటారు. ఉమాదేవి పార్వతీదేవి ద్యులోకవాసి అయి ఉండడం వలన హోమం చేసిన వాటిని స్వీకరిస్తారు కావున అత్రి అనే పేరుతో పిలువబడతారు ఈ ఇద్దరు కూడా. ఇక ఒక రూపంతో చెవులు, కళ్ళు, ముక్కు, నాలిక మొదలైనటువంటి ఏవేవైతే ఉన్నాయి సప్త ఇంద్రియాలు, ఆ సప్త ఇంద్రియాల్లోనూ కూడా ఈ దేవతలందరూ కూడా ఉన్నటువంటి వారై ఆ రకంగా భగవంతుడి యొక్క ఉపాసన అనేది చేస్తూ ఉంటారు.
ఈ సప్త దేవతలందరూ కూడా భగవంతుని ఇలా ఉపాసన చేస్తారు అని చెప్పి బృహదారణ్యకోపనిషత్తు శిశు బ్రాహ్మణ అనబడేటటువంటి భాగంలో చెప్పబడడం అనేది జరిగింది అని చెప్తున్నా. అర్థమైందా అండి? ఇదొక విశేషాంశం. అర్థమైందండి ఏం చెప్తున్నారు ఇక్కడ? సార్ ముందు ఇలా కళల్లో ఇంతమంది దేవతలు, ఆ దేవతల అంతర్యామిగా పరమాత్మ అన్ని రూపాలతో విశేషంగా ఉంటూ ఈ రకంగా నామములతో ఆ దేవతలు వాళ్ళ అంతర్యామి అయిన పరమాత్ముడు కూడా పిలువబడడం అనేది జరుగుతూ ఉంటుంది అనే అభిప్రాయాన్ని మొత్తానికి చెప్తూ ఉన్నా. ఇలా విషయం. గురుగారు మీరు చివరిలో చెప్పిన ఈ ఉపనిషత్తు వివరాలు ఏమన్నా స్క్రీన్ షాట్ ఉంటే పెట్టండి గురుగారు, రాసుకుంటాము. బృహదారణ్యక శిశు బ్రాహ్మణ రాసేసుకోండి చేతులు. బృహదారణ్యకోపనిషత్తు శిశు బ్రాహ్మణ అనబడే భాగంలో కాదు గురుగారు, ఆ దేవతల పేర్లు వివరణ ఇచ్చారు కదా అది గురుగారు. ఆ వేదవాక్యాలా? గురుగారు అవును. అది స్క్రీన్ షాట్ వస్తుందా? వస్తుంది గురుగారు. ఎలా వస్తుంది? మీరు మామూలుగా స్క్రీన్ షాట్ తీసేసి గ్రూప్ లో షేర్ చేయటమే గురుగారు. అంటే నేను ల్యాప్టాప్ లో చెప్తున్నాను. ల్యాప్టాప్ లో స్క్రీన్ షాట్ తర్వాత చేయండి గురుగారు, తర్వాత చేయండి, కంగారే లేదు గురుగారు. ఇదేదో స్నాప్ షాట్ టూల్ అని ఉంది, ఏదో ట్రై చేస్తాను. ఏదో స్నాప్ షాట్ టూల్ అని ఉంది. ఏదో పనిచేస్తుంది ఇది. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగండి. అది అలాగే వస్తూ ఉందే. నేను తర్వాత చేస్తాను. ఏదో కొంచెం తెలియట్లేదు. అలాగే గురుగారు, అలాగే. ఏదో ఆప్షన్ అయితే ఇచ్చాడు స్నాప్ షాట్ అని. ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఈ స్నాప్ షాట్ చేసింది? హరి శ్రీనివాస నమస్కారం ఆచార్య గారు. మీకు ఒకటి పెట్టానండి, అది కరెక్టే నాకు సార్ చూడండి. ఎక్కడమ్మా ఏం రాలేదే శాంత గారు? మీకు పర్సనల్ గా దీంట్లోనే పెట్టానండి. ఓకే. శాంత గారు పెట్టారుగా, బాగానే. ఆ వివరణ అన్ని ఉన్నాయి ఇక్కడ. మీరు అది దాంట్లో షేర్ చేయండి ఆచార్య గారు. ఫార్వర్డ్ చేసుకోండి. వచ్చాయి చూడు ఖుషి, అదేనా నువ్వు అడిగింది? వేరేనా? అదే గురుగారు, అదే గురుగారు.
అంటే అది కన్నడలో ఉంది. ఆ, అందుకని. అది ఉందమ్మా, అది ఉంది. నేను వేరేది ఏదో ఫోటో తీశాను. అది సరే. స్నాప్షాట్స్ అని ఏదో ఆప్షన్ పెట్టారు వాళ్ళు పీడిఎఫ్ రీడర్ లో. అది ఎక్కడ వచ్చిందో నాకు తెలియట్లేదు. చెక్ చేసుకో, ఫస్ట్ టైం వాడుతున్నాను దాన్ని. సరే, తర్వాత మళ్ళీగా పంపిస్తాను. ఏంటంటే ప్రస్తుతానికి అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి, అక్కడ శాంత గారు పంపిస్తుంది. కాకుండా కొంచెం డీటెయిల్స్. గురువు గారు ఆ పిక్చర్ లో రెండోది శని నికా మత్తు దృష్టి అంటే ఏంటి గురుగారు? ఇది శాంత గారు పంపించిన దాంట్లోనా? అవును గురుగారు, స్థానంలో రెండోది. కనినిక మరియు దృష్టి అని. అదే తల తెలుపు, తెలుపు కళ్ళలో ఉండే తెలుపు. బిలిగుడ్డు అంటే ఏంటి గురుగారు? బిలిగుడ్డు అంటే అదే తెలుపు, తెలుపు రంగు ఉంటుందిగా కళ్ళల్లో, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందిగా, దాన్ని ఏమంటారు తెలుగులో? తెల్లగుడ్డు అంటారు ఆచార్య, తెల్లగుడ్డు. తెల్లగుడ్డు. అది దాంట్లో ఇలా ఉంటారు అని చెప్తుందా. ప్రస్తుతానికి అర్థమైనగా ఏం చెప్పారు ఇక్కడ విషయం. తర్వాత నేను మళ్ళీ ఏదో చూసి పంపిస్తాను. స్నాప్షాట్ ఉంది కానీ నాకు అర్థం కావట్లేదు ఎలా చేయాలనేది. చూడాలి. సరే, ముందెళ్దాం. ನೇತ್ರಗಳಲ್ಲಿ ವಸಿಷ್ಠ ವಿಶ್ವಾಮಿತ್ರ ಭಾರದ್ವಾಜ ಗೌತಮ ಅತ್ರಿಯಾಜಮದಗ್ನಿ ನಾಮಗಳಿಂದ ಗರಿಸುತ್ತಲಿ ಪತ್ರತಾಪಕ ಚಕ್ರ ಸೂರ್ಯ ಧರಿತ್ರಿ ಪರ್ಜನ್ಯಾದಿಸ್ವರರು ಜಗತ್ತೇಶನ భజిపర్ అనుదిన పరమ భక్తియలి అనేది పదవ పద్యం. పదకొండు. ಜ್ಯೋತಿಯೊಳಗಿಪ್ಪನು ಕಪಿಲ ಜ್ಯೋತಿಯೊಳಗಿಪ್ಪನು ಕಪಿಲ ಪುರುಹೂತ ಮುಖ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ಪುರುಹೂತ ಮುಖ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ಸಮೇತನಾಗಿಹ ದಕ್ಷಿಣಾಕ್ಷಿಯ ಸಮೇತನಾಗಿಹ ದಕ್ಷಿಣಾಕ್ಷಿಯ ಮುಖದೊಳಿಹ ವಿಶ್ವ ಮುಖದೊಳಗೆ ವಿಶ್ವ ಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಸಂಪ್ರೀತಿಯಿಂದಲೇ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಚೇತನರಿಗುಂಡುಣಿಪ ಚೇತನರಿಗುಂಡುಣಿಪ ಜಾಗೃತೆಯನ್ನಿತ್ತು ಮೃಗಜಾಸ್ಯ ಜಾಗ್ರತೆಯನ್ನಿತ್ತು ಮೃಗಜಾಸ್ಯ. ಜ್ಯೋತಿಯೊಳಗಿಪ್ಪನು ಕಪಿಲ ಪುರುಹೂತ ಮುಖ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ಸಮೇತನಾಗಿಯ ದಕ್ಷಿಣಾಕ್ಷಿಯ ಮುಖದೊಳಿಯ ವಿಶ್ವ ಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಚೇತನರಿಗುಂಡುಣಿಪ ಜಾಗೃತೆಯನ್ನಿತ್ತು ಮೃಗಜಾಸ್ಯ. హలో, ఎవరండి? ఎక్కడున్నారు? ఒక్క నిమిషం. డెడ్ ఎండ్కి రావాలండి, రోడ్ నెంబర్ 1.
నేను చూడలేదు ఇక్కడ కాకపోతే గదిలో ఉన్నాను. ఓ, చూడండి. అక్కడ సపోటా చెట్టు కనిపిస్తుందా? అవును సార్. సరే సరే, అక్కడ నేను బయటకు ఓకే సార్. సరే, ఒక్క నిమిషం అండి. మా బండి కూడా మంచిది అక్కడ నాకు. ఏమన్నారు? చెప్పండి. నాకు బండి కూడా యూజ్ అవుతుందా? బండి బ్యాక్ తీసుకోవాల్సి వస్తుంది మోస్ట్లీ. అది రోజు కావాలా? ఆటో అయితే బ్యాక్ యూటర్న్ తీసుకోవచ్చు. ఆటో కంటే పెద్దది అయితే, అంటే ఆటో లాంటిది అయితే పర్వాలేదు, వేరేది అయితే కొంచెం బ్యాక్ తీసుకోవాలి. బొలేరోనా? బ్యాక్ వస్తుంది. ముందు కొంచెం వెళ్ళి తిరిగి చూడొచ్చు. నేను వస్తాను ఇవాటికి ఇంతటితో ఆపుదామండి. కొంచెం అది సోలార్ పెట్టిస్తున్నాను కదా, సోలార్ ప్యానల్స్ వాడు వచ్చాడు. అది కొంచెం సరిగ్గా పెట్టించాలి. రేపు కంటిన్యూ చేద్దాం. అలాగే గురుగారు. అలాగే గురుగారు. నమస్కారం ఆచార్య. శుభ్రం ఆపుతాను.